అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి మే 12వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, వారు వినబోయే వార్తల వలన వారి జీవితంలో శుభపరిణామాలు అశుభపరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క ప్రతికూల సమయాలు అనుకూల సమయాలు ఏ విధంగా మారబోతున్నాయి, వారి సమస్యలకు తగిన పరిష్కారాలు, తగిన దేవతారాధన, ఎటువంటి పరిహారాలు పాటించాలనే మొత్తం విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. పెద్దమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ బాలాజీ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9959841642. ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, వ్యాపారం, కోర్టు, కుటుంబం, విదేశీ ప్రయాణాలు, రాజకీయం, నరదిష్టి, నాగదోషం, పిల్లలు మాట వినకపోవడం, చదువు, ఉద్యోగం మొదలైన అన్ని సమస్యలకు 100% పరిష్కారం లభిస్తుంది. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడను. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడను. గుప్త నిధులు చెప్పడంలో మా ప్రత్యేకత. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒకే ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని అయితే సంప్రదించి చూడండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గలవారు చాలా మేధస్సు కలవారు, ఎన్నో తెలివితేటలు కలవారు. ఎంతటి కష్టమైన పనినైనా సరే అది పూర్తయ్యేంత వరకు పట్టువదలని మొండి పట్టుదల కలవారు, ఎంతో గంభీరమైన మనస్తత్వం కలవారు. రేపటి రోజున ఈ యొక్క రాశి గలవారి యొక్క జీవితంలో ఒక స్త్రీ అయితే మీ పైన చాలా విపరీతంగా పగపట్టిందని అయితే చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ స్త్రీ రేపటి రోజున మీకు జరగబోయే శుభాశుభ పరిణామాలు అవన్నీ గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నట్లయితే కనుక చాలా ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఒక ప్రత్యేకమైనటువంటి మంచి స్వభావం కూడా కలిగిన వారైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున అత్యంత శక్తివంతమైన గుర్తింపు కూడా వీరికి లభించబోతుంది. ఈ యొక్క రాశులు గల వారికి అంతంత లోతైన రహస్యం ఏంటంటే కనుక మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోవడం బ్రహ్మదేవునికి కూడా సాధ్యం కాని పని అయితే చెప్పుకోవచ్చు. అలాగే వీరి యొక్క శక్తికి, వీరి యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం ఎప్పుడూ కూడా రావట్లేదని చెప్పి వీరు ఎన్నో రకాలుగా నిరాశ చెందుతూ ఉన్నారు. వీరికి ఒక మంచి అవకాశం అయితే ఒక మంచి మార్గంలో నడుచుకుంటూ వీరికి ఒక కష్టాలు సమస్యలు ఎదురవుతున్న బాధపడుతున్న వాటన్నిటికీ కూడా రేపటి రోజున మంచి పరిష్కారం అయితే వీరికి లభించబోతుంది. వీరి యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా వీరికి కొన్ని అవమానాలు ఎదురైనప్పటికీ కూడాను వీరు ఎంతో సహించుకొని ఉన్నారు. రేపటి రోజున వీరు చాలా ఉద్రేకంతో అయితే ఉండబోతున్నారు. రేపటి రోజున మీరు ప్రశాంత వాతావరణాన్ని అయితే కలిగి ఉండడం చాలా అవసరం. రేపటి రోజున మీరు చదివేంత చాలా లోతుగా అయితే ఉండబోతున్నారు. మిమ్మల్ని చూసిన వారు మీ యొక్క రూప లావణ్యానికి ఇట్టే ఆకర్షితులు అవుతారు. అలాగే మీ యొక్క వ్యక్తిత్వానికి దాసోహం అవుతారు. మీ యొక్క రాశి గల వారిపై దైవానుగ్రహం చాలా ఎక్కువగా ఉంది. మీరు పడిన కష్టాలన్నిటికీ కూడా సమస్యలన్నిటికీ కూడా ఒక మంచి పరిష్కార మార్గం అయితే రేపటి రోజున దైవానుగ్రహం ద్వారా మీకు లభించబోతుంది. రేపటి రోజున మీకు తప్పకుండా పరీక్షలన్నీ కూడా ఎదురుపడుతున్న కష్టాలన్నీ కూడా తీరిపోయే సమయం రాబోతుందని తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి మీకు తెలియకుండానే కష్టాలు సమస్యలు రావడం కూడా మంచిదనిపిస్తూ ఉంటుంది. మీ జీవితంలో అతిపెద్ద పోరాటంతో మొదలైంది. అలా ఎంతో సాహసాలు కూడా మీరు చేసి ఉన్నారు. రేపటి రోజున మీకు ఇష్టమైనటువంటి రేపటి రోజున ఎంతో మీకు చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజుని కూడా తెలుసుకోవచ్చు. ఎంతో ఆనందంగా గడపవలసిన రోజైతే కొన్ని జ్ఞాపకాలు మిమ్మల్ని ఇప్పటికీ కూడా కొన్ని విషయాల్లో బాధపడుతూ ఉన్నాయి. అలాగే కాస్త ప్రేమగా పలకరిస్తే మీ మనసు వెన్నలా కరిగిపోతుంది. ఆ ప్రేమ కోసం మీరు ఎంతో నివేదనకు కూడా ఎంతో వేదనకు కూడా గురవుతూ ఉంటారు. చాలా సున్నితమైన మనస్సు కలవారు. కొన్నిసార్లు మిమ్మల్ని చాలా కించపరిచినప్పటికీ కూడాను, ఇతరులు మిమ్మల్ని చులకనగా చూసినప్పటికీ కూడాను ఆ యొక్క దయాగుణం వల్ల మీరు నష్టపోయి ఉన్నారు. మీ యొక్క మంచితనమే, మీ యొక్క సున్నితమైన మనసు మిమ్మల్ని ఈ విధంగా అయితే చేస్తుంది. రేపటి రోజున మీకు కఠినంగా మారబోతున్నారు. ప్రాణం అనుకున్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. నమ్మిన వాళ్ళు అవమానానికి గురి చేస్తూ ఉన్నారు. జీవితంలో ఎన్నో నేర్చుకున్న గుణపాఠాల కంటే కూడా చుట్టూ ఉన్న బంధుమిత్ర వర్గాల ద్వారా, మీ స్నేహితుల ద్వారా అయితే ఎన్నో గుణపాఠాలు నేర్చుకుని ఉంటారు. ఎన్నోసార్లు కిందపడి పైకి లేచి ఎన్నో దెబ్బలు, కష్టాలు, నష్టాలని చవిచూసిన వారు ప్రతి దెబ్బకి మీకు తప్పకుండా రేపటి రోజున ఒక మంచి సమాధానం అయితే దొరకబోతుంది. మీరు అనుభవించిన ప్రతి కష్టానికి కూడా మీరు పడిన బాధనన్నిటికీ కూడా రేపటి రోజున ఒక మంచి ప్రతిఫలం అయితే మీకు రాబోతుంది. చాలా కష్టంగా అనిపించినప్పటికీ కూడాను రేపటి రోజున ఒక స్నేహం ద్వారా మీరు ఒక స్నేహం చేసినా, ఒక ప్రేమగా ఎవరినైనా పలకరించినా ఎంతో లోతుగా ఆప్యాయత కలగా పలకరిస్తారు. మీరు నమ్మిన వారిని ఎప్పుడూ మోసం చేయరు.
మంచి మనస్తత్వం కలవారనైతే చెప్పుకోవచ్చు. అలాగే మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా పరిశీలించడానికి కూడా ఆ సమస్య లోతుగా కూడా చాలా ఆలోచించే తత్వం కలవారు. ఓపికకు, సహనానికి మారుపేరనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీ యొక్క మంచితనం ద్వారా మీ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఖచ్చితంగా అయితే ఒక స్త్రీ ద్వారా మీ మీపై ఎందుకు మీ జీవితంపై అంత పగబట్టిందని తెలుసుకుంటే గనక దానికి తగిన కారణాలు భగవంతుడు మిమ్మల్ని ఎంతో పరీక్షలకు అద్భుతంగా నెగ్గారని చెప్పి కొంత సమాధానం చెప్పబోయే మీ భవిష్యత్తుకు సరికొత్త ప్రారంభానికి పునాదులు వేసే రోజుని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీకు అయితే మంచి రోజులు ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. అద్భుతమైనటువంటి యోగం కూడా కలగబోతుందని చెప్పుకోవచ్చు. మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి రోజని చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఎవరు ఎన్ని చెప్పినా అసలు వినకండి. అది మీకు సమస్యలకు పరిష్కారం ఏ విధంగా చూయిస్తుందనేది మీ మనసు మీకు ఒక మాట చెప్తూ ఉంటుంది. ఆ మాటను పట్టి మీరు సరైన నిర్ణయాన్ని చేసుకోవాలి. రేపటి రోజున ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టకుండా కాస్త పొదుపునైతే వ్యవహరిస్తూ ఉండడం చాలా మంచిది. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారు ఒక వ్యక్తినైతే కలవబోతున్నారు. ఆ యొక్క వ్యక్తి ద్వారా మీ యొక్క హృదయం చాలా సున్నితంగా అయితే మారబోతుంది. రేపటి రోజున మీరు చాలానే విషయాలు తెలుసుకోబోతున్నారు. సరికొత్త విషయాలు మీకు చేరబోతున్నాయి. కాస్త మీకు గందరగోళ పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కొంత సమయాన్ని కేటాయించుకొని మీ యొక్క వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోవడం ద్వారా మీ యొక్క వివాహ జీవితంలో సైతం అద్భుతంగా రేపటి రోజున మంచి మంచి అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి. మంచి ఆర్థిక జీవితం కోసం మీరు తప్పకుండా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధనకి ఎక్కడికైనా మీరు తమలపాకులు సమర్పించటం చాలా మేలు ఫలితాలనిస్తుంది. అలాగే వడమాలను సమర్పించటం, సింధూర పూజ చేయడం ద్వారా హనుమంతుల వారి యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా మెండుగా అయితే ఉంటుంది. రేపటి రోజున మీరు తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించటం, వినడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు మీకు ఎదురు కాబోతాయి. రేపటి రోజున మీరు తప్పకుండా హనుమంతుల వారి యొక్క ధ్యానంలో ఉండడం ద్వారా తప్పకుండా హనుమంతుని యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు సైతం తొలగిపోతాయి. శత్రుపీడలు, నష్టాలు కూడా తొలగిపోతాయి. మీరు పాటించే ప్రతి ఒక్క నియమం వల్ల ఆ దైవం యొక్క అనుగ్రహం మీపై మెండుగా ఉంటుంది. మీరు ప్రారంభించబోయే సరికొత్త వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో సైతం మీకు దైవానుగ్రహం మెండుగా ఉండి ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు ఆర్థిక లాభాలను గటించబోతున్నారు. ఆ స్త్రీ మీపై పగబట్టిన విధంగా మీరు ఎటువంటి నష్టాలు పొందకుండా బయటపడేసే మార్గం కూడా మీకు ఎదురు కాబోతుంది. తప్పకుండా కోపాన్ని నియంత్రించుకొని సహనంతో, ఓపికతో మీ మనసు చెప్పిన విధంగా మీరు నడుచుకుంటూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ మీ జీవితాన్ని పూలబాట చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. రేపటి రోజున తప్పకుండా మీరు హనుమంతుడి వారి యొక్క ధ్యానంలో మునగడం వల్ల హనుమాన్ చాలీసా పఠిస్తూ మీరు హనుమంతుని వారి యొక్క దేవాలయాన్ని దర్శించడం ద్వారా కూడా మీ జీవితంలో ఎన్నో పెను మార్పులను కూడా మీరు తప్పకుండా చూస్తారని అయితే తెలుసుకోవాలి. రేపటి రోజున ఎన్నో సరికొత్త మార్పులు మీ జీవితంలోకి రాబోతున్నాయి. తప్పకుండా ఆ స్త్రీ ద్వారా మీకు ఉన్న బంధాన్ని మీరు తప్పకుండా ముగించుకోవడం ద్వారా మీకు ఎంతో మేలు జరుగుతుందని అయితే తెలుసుకోవాలి. అటువంటి స్త్రీ యొక్క పరిచయాన్ని మీరు దూరంగా ఉంచడం ద్వారా మీకు ఎంతో మేలు జరుగుతుంది. భవిష్యత్తులో జరగబోయే నష్టాలన్నీ ముందుగానే మీరు జాగ్రత్త పడి పూడ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. రేపు రోజున మాత్రం తప్పకుండా ఈ యొక్క రాశి గల వారికి ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా మిమ్మల్ని ఎదురు చూస్తూ ఉన్నాయి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున మీరు తప్పకుండా దైవానుగ్రహంతో ఎన్నో మేలు ఫలితాలు మీకు రాబోతున్నాయి. తప్పకుండా ఉదయం నిద్రలేచిన వెంటనే ఇంట్లో చక్కగా ముందుగా దీపారాధన చేసుకొని, పూజ చేసుకొని, ఆ తర్వాత మీరు దేవాలయ దర్శనానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం ద్వారా అన్నీ మంచి ఫలితాలు జరుగుతాయని అయితే తెలుసుకోవాలి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.